క్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ నేటి మన ధ్యానాంశం ద్రాక్ష తోటలో పనిచేయడం. ద్రాక్ష తోటలో పనివారు. మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 1 నుండి 16 వచనాల వరకు ఈ మాట రాయబడినట్టుగా మనం గమనిస్తాం. ఒక యజమాని, ఇంటి యజమాని చక్కటి ఉపమానాన్ని మన ముందు ఉంచడానికి ప్రభు దగ్గర ఈ సత్యాన్ని గమనింప చేశారు. పరలోక రాజ్యము ఇంటి యజమాని ఒకని పోలి ఉంది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నట్టు ప్రొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడవడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ప్రార్థన చేసి, ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు స్తుతులమున ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ రాత్రి వేళలో ఈ మాతో మాట్లాడుతున్న ఈ ఉపమానం బట్టి, ఈ గంభీరమైన సత్యాన్ని బట్టి మీకు వందనాలు. ద్రాక్ష తోటలో ప్రభా పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిస్థితులు మా మధ్యలో మీరు చూసుకున్నందుకు మీకు వందనాలు. మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధిలో మీరు మాకు ఇచ్చే ఆధ్యాత్మిక గాన ద్వారా మేము పొందుకునే కృపను మాకు దయచేయమని, ప్రతి విషయంలో ప్రభా మీ సన్నిధి, మీ సహవాసం మాకు అనుగ్రహించమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఒక ఇంటి యజమానిని కోరినటువంటి ఒక పరలోక రాజ్యం గురించిన ఉపమానం తెలియజేస్తున్నాడు. ఏంటంటే, అతడు తన ద్రాక్ష తోటలో పని చేయడానికి కూలి వారిని పెట్టుకోవడానికి ప్రొద్దునే బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. రోజుకి 1 దేనారము చొప్పున ఒక ఒడబడికి వారితో చేసుకోవాలని, వారి తన పొలంలో పని కొరకు ఏర్పరచుకోవాలని ఆయన చూసుకుంటున్నాడు. ఆ సమయంలో మీరు 3వ వచనం చూస్తే, ఉదయం 9 గంటల సమయానికి ఆ సంత వీధిలోకి వెళ్ళి ఎవరైతే ఊరకనే ఉన్నారో చూడట, తర్వాత అతడు దాదాపు 9 గంటల వరకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, వీరును నా ద్రాక్ష తోటలోనికి వీరుడి, ఏమి న్యాయమో అది నీకిచ్చునని వారితో చెప్పగా, ఇలా ఖాళీగా మన భాషలో ఎటువంటి పని లేకుండా సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్న వారితో ఆయన మాట్లాడటం, వారితో ఒడబడి చేసుకోవడం, వారిని తన పనుల్లోకి పంపడం చూస్తూ ఉన్నాం. మనం 5వ వచనంకి వచ్చేటప్పటికి దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. ఇక్కడ 3 గంటలకు ఒక్కసారి ఆయన తన పనికి ఎవరైతే అవసరం ఉన్నారో వారిని తీసుకెళ్తున్నాడు. ఎవరు వీళ్ళు ఖాళీగా ఉన్నారు. పనివాడు వేరే పనులకి వెళ్ళడు. పనివాడు ఖాళీగా ఉన్నవాడే ఆ పనిలోకి వెళ్తున్నట్టుగా మనం చూడాలి. అలానే మరి 6వ వచనం చూస్తే, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ ఆ దినమంతయు మీరెందుకు ఊరికే నిలిచి ఉన్నారని వారిని అడగగా, ఎవడనో మమ్మల్ని కూలికి పెట్టుకోలేదని. అందుకు అతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహమును చూచి పనివారిని పిలిచి, చివరి వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇవ్వని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు, మరి ఉదయం ఇచ్చినటువంటి వారికి అందరికీ ఒకే కూలి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఏంటంటే
చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేశారు. పగలంతా మేము కష్టపడ్డాం, ఎండ బాధను మేము వహించాం, అవంతా సహించాం, మాకు కూడా ఇంతేనా అని వాడు సడుకుంటున్నప్పుడు యజమాని ఏం చెప్పాడంటే 14-15 వచనాల్లో, నీవు పొమ్ము, నీవు తీసుకొని నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే కడప వారికి నేను ఇస్తాను, ఇది నా ఇష్టము అన్నాడు ఆ యజమాని. అలానే నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం నాకు న్యాయమే అని వారితో మాట్లాడని చెప్తున్నాడు. అందుకని మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అనే విషయాన్ని 16వ వచనంలో ప్రభు చెప్పాడు. ప్రియమైన వారలారా, మనం భక్తి కలిగి జీవిస్తున్న సమయంలో మన భక్తిని, మన విశ్వాసాన్ని పోగొట్టుకుంటే మొదట వచ్చిన వాడికి వెనక వచ్చిన వాడికి ఒకే కూలి దేవుడు, ఒకే బహుమానం పంపిస్తారు. కనుక మనం సమయాన్ని పోగొట్టుకోకుండా వ్యర్థంగా ఖాళీగా ఊరికే ఉండకుండా దేవుని పనిలో మనం భారాన్ని పంచుకోవాలి. దేవుని పని ఆయన పిలిచిన వెంటనే, ఆయన మనకి ఆ గొప్ప భాగ్యం ఇచ్చిన వెంటనే ఆయన పనిలోకి మనం వెళ్ళాలి. ఉదయం వచ్చినవాడు 9 గంటలకు వచ్చినవాడు మొదలుకొని 5 గంటలకు వచ్చినవాడు కూడా ఒకటే, అది దేవుని ప్రేమ. అది ఆయన నా సొమ్ము, నా ఇష్టము, నాకు నచ్చినట్టు నేను ఖర్చు పెడతాను అనేటువంటి మాట మాట్లాడటం మనం గమనించాలి. నేను మంచివాడనేందున కడుపు మంటగా ఉందా అని కూడా అడుగుతున్నాను. ప్రియమైన వారలారా, దేవుని మాటలు మన హృదయాంతరంగాలో నిలిచిపోయే మాటలుగా మనకు కూడా. ఆయన మనకు న్యాయం చేసేవాడు కానీ అన్యాయం చేసేవాడు కాదు. మనలో తన ఆత్మతో నింపడానికి ఆయన సంకల్పం ఏదైతే ఉన్నదో, ఆయన ఏర్పాటు ఏమైతే ఉన్నదో దాన్ని ఆయన జరిగిస్తున్నాడు. ఆయన తోట, ఆయన పని, ఆయన సొమ్ము. నీవు ఖాళీగా ఉంటున్నావని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు సమయాన్ని పోగొట్టుకుంటున్నావని ఆయన ప్రార్థన కూడికలు ఏర్పరుస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలని నీకు మందిరాన్ని ఏర్పరిచాడు. నీవు దేవుని ఆనందింప చేయాలని ఈ మందిరంలో సదుపాయాలు ఏర్పరిచాడు. ఇవి మీరు మర్చిపోయి మీరు మాట్లాడినట్లయితే ఆయన అంటాడు, ఈ సమయం నాది, ఈ మందిరం నాది, ఈ సొమ్ము నాది, ఈ ఏర్పాటు నాది, ఇవన్నీ నాది, నీకేంటంట అనేటువంటి ప్రశ్న. ప్రియమైన వాళ్ళ కొన్ని సందర్భాల్లో వాళ్ళు నాకన్నా బాగున్నారు, వీళ్ళు నాకన్నా బాగున్నారు, నేనేంటో ఎలా ఉన్నాను అని కొన్నిసార్లు సడుకుంటాం. ఆ సడుగుడు దేవుడికి ఇష్టం ఉండదు. ఇలానే ఇక్కడ వీళ్ళు కూడా సడుక్కున్నారు. 11-12 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, వాళ్ళు ఎలా సడుక్కున్నారు. వారిని తీసుకొని చివరకు వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను, పగలంతా కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసేదివే అని ఇంటి యజమాని మీద సడుగుకుని. ఇంటి యజమాని మీద సడుగుడు. సాధారణంగా మనిషి సడుగుడు ఎక్కువ, పని తక్కువ, సడుగుడు ఎక్కువ. ఈ సడుగుడు వల్ల చాలా మంది చాలా ఆశీర్వాదాలు కోల్పోయారు. సడుగుడు గొడుగుడు వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మీకు కావాలంటే ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశమైన కానాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఐగుప్తులో ప్రయాణం ప్రారంభించినటువంటి సైనికులు, యోధులు ఎంతమంది అంటే 6 లక్షలు. 6 లక్షలు ఎవరు? ఓన్లీ యుద్ధం చేసేవాడు మాత్రమే. యుద్ధం చేయగలిగిన వాడు, శత్రువు మీద పడితే తిరిగి వాళ్ళతో యుద్ధం చేసి విజయాన్ని సొంతం చేసుకోగలిగినటువంటి ధీరుడు, యుద్ధవీరుడు. ఇంకా చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ఇలా వీళ్ళందరి
ఒకరు కలిపితే ఆ జనాభా ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అయితే వీళ్ళు 40 రోజుల్లో సాగిపోవలసినటువంటి యాత్రను 40 సంవత్సరాలు నడిచారు. 40 రోజుల్లో ముగియవలసిన యాత్ర 40 సంవత్సరాలు. ఎంత భయంకరమైన విషయం మీరు గమనించండి. వీళ్ళు సొడుగుడు గొడుగుడు సొడుకోవడం అనేది వీళ్ళ ప్రయాణానికి ఆటంకంగా మారింది. అంతేకాదు వాళ్ళు మరణించారు చాలా మంది. ఆఖరికి వాగ్దాన దేశము చేరిన వారు కేవలం 2. 40 సంవత్సరాలు అంటే మధ్యలో కొంతమంది కూర్చుంటారు, కొంతమంది మామూలుగానే చనిపోయింటారు, కొంతమంది మరి ఏదో రకంగా మరి వారి ప్రాణాలు కోల్పోయింటారు. బాధలు వ్యాధులు ఇవి. ఏది ఏమైనా 2 మాత్రమే ఆ వాగ్దాన దేశానికి వెళ్ళారు. మోషే కూడా వెళ్ళలేదు. గమనించండి, మోషే చేసిన చిన్న పొరపాటు వలన వాగ్దాన దేశము ప్రవేశించలేకపోయారు. దూరం నుంచి ప్రభు వాగ్దాన దేశం ఇదిగో అని కొండ మీద చూపించాడు తప్ప మోషే కూడా వెళ్ళలేదు. మన అవిధేయతను బట్టి, మనం దేవునికి దూరం అయిపోయిన స్థితిని బట్టి మనకు కూడా కొన్ని సందర్భాల్లో ఎన్నో మేలు పోగొట్టుకుంటాం. మన అజ్ఞానాన్ని బట్టి మనం దేవుని సహవాసాన్ని కోల్పోతుంటాం. గమనించండి, ఈ సర్వుడు మనకు అవసరం. దేవుడు ఎవరిని ఏ రీతిగా ప్రేమిస్తాడో వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వారికి దీవిస్తాడు. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు జీవించబడతారు. వాళ్ళ ప్రార్థన జీవితాన్ని బట్టి వాళ్ళు ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుడితో వాళ్ళు గడుపుతున్న సమయాన్ని బట్టి దేవుడు వారికి అద్భుతమైన వరాలు ఇస్తూ ఉంటాడు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. సామాన్యంగా పడి ఉండే వారికి వాగ్దానాలు రావు. పనికి వెళ్ళే వాడికి జీతం వస్తారు, కానీ ఇంట్లో కూర్చున్న జీతం వస్తుందా? అయినా కృప కలిగిన వాడు అలా ఖాళీగా ఉన్నవాడిని పిలుచుకుని వెళ్ళి పని చేయించుకుని డబ్బులు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కూడా వాడికి అందించావు, నాకేంటి ఇంత ఇచ్చావు అనే సొండు గొడుగుడు అనేది మనిషి అలవర్చుకున్నాడు. కనుక ప్రియమైన వల్ల మన విశ్వాస యాత్రలో ఈ సొడుగుడు మానేసి, ఈ గొడుగుడు మానేసి, ఎవరి మీద మన యొక్క ప్రతాపం చూపించుకున్నా, ఎవరి మీద కక్ష కట్టకుండా, దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుతో సహవాసం చేయగలిగితే, ప్రార్థనలో గడపగలిగితే, దైవ సహవాసాన్ని అందుకోగలిగితే మనం గమ్యం చేస్తాం, దైవాశీర్వాదాన్ని పొందుకుంటాం, దేవుని కృపలో ఎదిగే వాళ్ళగా ఉంటాం. అందువల్ల మనం ఏమని నేర్చుకోవాలంటే సొడుగుడు మానేసి దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి. ఎలా ప్రార్థించాలో నేర్చుకోవాలి, ఎలా సాక్షులుగా ఉన్నారో నేర్చుకోవాలి, ఎలా దేవుని ఘనపరచాలో నేర్చుకోవాలి, ఎలా మందిరంలో నివసించాలో నేర్చుకోవాలి, ఎలా మందిరంలో ప్రవర్తించాలో నేర్చుకోవాలి, ఎలా మందిరంలో ఇతరులకు వారి సాటి అయినటువంటి ఇతరులకు ఎలా మనం మర్యాదపూర్వకంగా జీవించాలో తెలుసుకోవాలి. ఇలా దేవుని సంబంధమైన ప్రతి కార్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఎవరు నమ్మకంగా జీవిస్తారో వారికి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచి వారిని మెచ్చుకుంటాడు. మనం ఒక చోట ఒక ఆఫీసులో పనిచేస్తున్నామంటే అందరూ ఒకేలా పనిచేయాలి. ఎవరి శక్తిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వాడికున్న ఆ పరిమితిని బట్టి వాడు పనిచేస్తా ఉంటాడు. అయితే యజమాని ఎవరి పని మెచ్చుకుంటాడో, ఇష్టపడతాడో వాడిని మరి వెన్ను తట్టి గుడ్ బాయ్, మంచిగా పనిచేస్తున్నాం అని మెచ్చుకుని ఈ కన్నా ముందు వాడికి మరి జీతం పెంచవచ్చు. ఈ కన్నా వాడికి ఆ యజమాని దృష్టిలో ఒక మంచి స్థానం ఉండొచ్చు. అది యజమాని ఇష్టం. అది దేవుడు కూడా మనల్ని చూస్తున్నాడు. మనం ఏమై ఉన్నామో, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నామో,
ఎలా జీవిస్తున్నామో, ఎలా ప్రార్థిస్తున్నామో, ఎలా దేవుని నామాన్ని కనపరచగలుగుతున్నామో, ఎలా దేవునికి అవమానకరమైన రీతిగా ఉంటున్నామో, ఎలా ప్రభు కృపను పొందుకోలేకపోతున్నామో, ఇవన్నీ ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి మన బ్రతుకు దినములన్నీ ప్రభుతో సహవాసం చేయగలిగితేనే ధన్యత. అది ఆయన ఇష్టం, ఎవరిని ఎలా దీవిస్తాడో దీవిస్తాడు. కానీ మనం ఒకటి సిద్ధపడాలి, ఆయన తోటలో పని చేయడానికి సిద్ధపడాలి. ఆయన తోటలో మనం చేసే పని దేవుడు పూర్తిగా పని చేయించుకోడు. తోటలో పని చేయడానికి సిద్ధపడాలి. ఆయన తోటలో మనం చేసే పని దేవుడు పూర్తిగా పని చేయించుకోడు. మొదటి వచ్చినోడికి ఒకటే జీవితం ఇచ్చాడు, 12 గంటలకు ఒకటే ఇచ్చాడు, 3 గంటలకు ఒకటే ఇచ్చాడు, సాయంకాలం 5 గంటలకు ఒకటే జీవితం ఇచ్చాడు. ప్రభు న్యాయాన్ని బట్టి న్యాయం తీర్చేవాడు. వాడు వ్యర్థంగా వాడి సమయాన్ని పోగొట్టుకున్నా దేవుడు ఆ సమయానికి వీడికి తగినటువంటి బహుమానం ఇచ్చాడు. కాబట్టి మనం ఏంటంటే, ఏ సమయంలో దేవుడు పిలిచినా, నీవు ఏ వయసులో ప్రభు పిలిచినా, నీవు ఎవరి స్థితిలో పిలిచినా, మరి వృద్ధాప్యంలో పిలిచినా, నడి వయసులో పిలిచినా, ఎప్పుడు పిలిచినా ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన చేసే ఆ కార్యాలు నీ జీవితంలో చేస్తూనే ఉంటాయి. చూడండి, మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 42వ వచనాన్ని చూస్తే, 10వ అధ్యాయము 42వ వచనం ఏముందంటే చూడండి, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీరు మాత్రం త్రాగించునో వాడు తన ఫలము పోగొట్టుకోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఒక చన్నీడు మీరు దేవుని పేరట ఎవరు మీ గృహానికి వచ్చినా, ఎవరు మిమ్మల్ని దర్శించినా, ఎవరు మీ గృహంలోనికి వచ్చిన వాళ్ళని గౌరవించడం అనేది నేర్చుకోవాలి. వారిని దేవుని పేరట మీరేమో మరి చేసే అవసరంలా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, ఈ ఫలాన్ని పోగొట్టుకో, అంటే నీ దీవెనను పోగొట్టుకో. ప్రభు ఆ గిన్నెడు చన్నీళ్ళు, గ్లాసు చన్నీళ్ళు కూడా దేవుడు ఎక్కేస్తున్నాడు ప్రియమైన వల్ల. ఇటువంటి దీవెన దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన పనిలో, ఆయన నామాన్ని బట్టి, ఆయన బిడ్డలకు ఎవరైనా బయట ఎవరైనా వచ్చుకొని నీళ్ళు అడిగితే ఇస్తాం. మన దేవుడికి కనీసం మనుషులు పెట్టకపోతే ప్రభు పేరట మన ఆశీర్వాదం పొందాలంటే, దీవించబడాలి అంటే, ఆయన ఆశించే ఆ ఫలాన్ని మరి మనం ఇవ్వగలిగితే, ఆ సమయాన్ని ఇవ్వగలిగితే, నీ తలాన్ని ఇవ్వగలిగితే, నీ యొక్క మరి నోటిని స్తుతి కొరకు ఇవ్వగలిగితే, నీ కాళ్ళలో మందిరానికి వెళ్ళడానికి ఇవ్వగలిగితే, ఇలా నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రభు కొరకు సమర్పించగలిగితే, నేను దేవుడు ఉపయోగించుకుంటేవాడు నీ ఫలితం ఇస్తాడు, నీ ఫలాన్ని ఇస్తాడు, నేను దీవిస్తాడు. నీవు ఏది పోగొట్టుకోకుండా సమస్తాన్ని పొందుకుంటావు ప్రియమైన వాళ్ళ. అందుకే మన జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలు ఉంటాయి, ప్రకాశించే జీవితాలు మనకు ఉంటాయి, ఎదుటి వారిని ఆకర్షించే జీవితాలు మనకు ఉంటాయి. ఎవరైతే విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి ప్రభువుని కొనియాడతారో, ప్రభు నామాన్ని కనపరుస్తారో, అటువంటి వారి గురించి ఆయన చెప్తున్న మాట ఏమంటే, మీరు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూడగలిగితే ఆయన అంటాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలువారే ప్రకాశిస్తారు. ఎవరైతే ఈ ప్రకాశమానమైన జీవితాన్ని కలిగి ఉంటారో వారు అనేకులను ఆకర్షిస్తారు. వీరు కూడా ఆ పని చేసి ఉంటారు. చిన్నప్పుడు పల్లెటూరులో ఇంట్లో పడకూడదు,
వాకిల్లో మంచం వేసుకుని పడుకుంటుంది. ఆ వాకిల్లో పడుకున్నప్పుడు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రాన్ని లెక్క పెడతారు. చదివారు వాళ్ళకు సరదా, అవునా? ఆ నక్షత్రాలు ప్రకాశమానమైన కాంతిని వెదజల్లుతాయి. ఇక్కడైతే వెన్నెల సమయంలో మనకి చక్కటి వెలుగు కనపడదు, కానీ ఊరిలో కనపడదు. ఎందుకు? అక్కడ పొల్యూషన్ ఉండదు. ఇక్కడ పొల్యూషన్ అందువల్ల ఈ పొల్యూషన్ ఆ ప్రకాశమును మన దగ్గరికి స్పష్టంగా రానివ్వదు. ఇది అడ్డుపడదు. ఈ మురికి మనకులను అడ్డుపడి చీకటిగానే ఉంటుంది. అదే మీరు పొలాల్లో లేవలేని ఊరు బయట చూడండి, చక్కటి వెలుతురు పగలున్నట్టే ఉంటుంది. అటువంటి ప్రకాశమానమైన జ్యోతులుగా మిమ్మల్ని చేస్తారన్నమాట. అందరూ చూడగలిగే బిడ్డలుగా, అందరూ మీ ఆశీర్వాదాన్ని చూడడానికి మరి వచ్చేటట్టు, నువ్వు ఎలా దీవించబడ్డావో, ఎలా ఆశీర్వదించబడ్డావో, ఎలా దేవుని సన్నిధిలో వెలుగుతున్నావో, ఎలా దైవ ప్రేమ పొందుకుంటున్నావో, ఇవన్నీ చూడడానికి అనువుగా ప్రభువుని ఏర్పరుస్తున్నాడు. ఆకాశ మండలంలోని జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తారు అన్నాడు. అంతేకాదు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకం త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. మరి మనకు తెలిసిన సైన్స్ ప్రకారంగా నక్షత్రం 24 hours కూడా అది కాంతిని వెదజల్లుతూనే ఉంటుంది. కానీ మనకి పగలు కనపడదు, అవునా? ఎందుకు కనపడదు? సూర్యరశ్మి ఆ కనిపించే చంద్రుని యొక్క తేజస్సును మరుగు చేస్తుంది. అందువల్ల మరి మనం చూడలేదు. ఏదేమైనా నిత్యము దేవుడు నిరంతరము ప్రకాశింపజేసే జీవితం మనకి ఇచ్చాడు. అంటే శ్రమలోనూ సంతోషించుకుంటాం, దుఃఖంలోనూ సంతోషించుకుంటాం, వ్యాధుల్లోనూ ఆనందంగా ఉంటాం. ఇది దేవుడిచ్చే బహుమానం. చాలా మంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు శ్రమ పడుతున్నారు అనే విషయం తెలియకుండా చిరునవ్వు నవ్వుతూనే ఉంటారు. కొంతమంది కొంచెం కష్టం రాగానే మొహం దిగాలు వేసేసుకుని, ఏడు మొగ్గలు వేసుకుని ఏడుస్తూ ప్రతి వాళ్ళకి చెప్పుకుంటారు, అయ్యో ఇది, అయ్యో ఇది. అది దేవుడు తీసుకో. మీరు ఆయన పనిలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మీరు ఉన్నప్పుడు, ఆయన బిడ్డలుగా మీరు ఉన్నప్పుడు, ఆయన చిత్తానికి దాసులైపోవాలి. ప్రభు నిన్ను అందరూ గొప్పవాడిగా చేస్తాడు. గొప్పవాడిగా ఆయన చేస్తాడు. చూడండి, మత్తయి సువార్తలోని 25వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఒక చక్కటి మెప్పుకోలు చూస్తున్నాం. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. నేను చిన్న పని నీకు చెప్పాను. ఈ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు 2 తలాంతులు, చూడండి, నేను నీకు 2 తలాంతులను అప్పగించాను, మరి 2 తలాంతులను సంపాదించావు. నువ్వు ఎంత గొప్పవాడని మెచ్చుకుంటున్నాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమాని సంతోషంలో పాలు పంచుకో. ఎప్పుడైతే మనం చెప్పిన చిన్న పని నమ్మకంగా చేస్తే, ఆ నమ్మకంగా చేసిన దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, మెచ్చుకుంటాడు. అలాంటి మెప్పుదల దేవుడు మనకి ఇస్తున్నాడు. అలాంటి ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇస్తున్నాడు ప్రియమైన. కాబట్టి మన బ్రతుకు దినాల్లో నమ్మకమైన దాసులుగా మనం చేయాలి. నమ్మకమైన చిన్న పని సరే దేవుని కొరకు నమ్మకంగా చేస్తే మన ధైర్యం. ఇంకొక చక్కటి మాట లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూడండి.
35 మీరైతే ఎట్టి వారిని చేయను నిరాశ చేసుకోక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుని కుమారులయ్యుండురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు. కొంతమందికి మీరు ఎంత చేసిన కృతజ్ఞత ఉండదు. మీరు ఏం చేసినా కనీసం ట్యాక్స్ అని మాట్లాడారు. వాళ్ళంతా దుష్టులు, దుర్మార్గులు, దేవుని ప్రేమను ఎరగిన వారు, దేవుని చిత్తాన్ని గ్రహించిన వారు, కృతజ్ఞత లేని దుష్టులు అన్నారు. కాబట్టి మనం దేవుని ఎడల భయభక్తి కలిగి మనకే చిన్న సహాయం చేసిన దేవుని స్తుతించాలి. మనకే చిన్న మేలు చేసిన దేవుని మనం స్తుతించాలి. ఏ విధమైన ఆశీర్వాదం మనకి చిన్నదైనా పెద్దదైనా ఏమైనా దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. మనం గమనిద్దాం, ఈ కడవ దినాల్లో రకరకాలుగా అపవాది దేవుని పనికి అడ్డుపడుతున్నారు. దేవుని పని చేయకుండా ఆటంకపరుస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ చర్చెస్ మీద, క్రైస్తవ సమాజం మీద ఎక్కువ అలజడి జరుగుతుంది, ఎక్కువ ఆటంకాలు జరుగుతుంది. ఈవేళ చర్చి వాళ్ళు పోలీస్ పర్మిషన్ తీసుకుని ట్రాక్స్ పరిస్థితులు పెట్టుకుంటుంటే కావాలని వాళ్ళకి ఆటంకాన్ని కలిగజేసినట్టు, వాళ్ళతో వాదుకోవడానికి దిగినట్టు, వీళ్ళు మాకు పర్మిషన్ ఉంది అని చెప్పినా వినకుండా అలా చేసినట్టు, వెంటనే ఏ పోలీసులు అయితే పర్మిషన్ ఇచ్చారో ఆ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళే వచ్చి సమస్యను పరిష్కరించారు. మరి ఇలా ఏదో రకమైన ఆటంకం. నిన్న ఛత్తీస్గఢ్లో ఒకటి జరిగింది. రాష్ట్ర గారు ఒక నలుగురు చేసుకుని కృతజ్ఞతతో ఆ ఇంటిలో మరి జరిగింది. నలుగురు పిలిచి భోజనం పెట్టాలంటే భోజనం తినేదాకా ఉన్నాను బయట. తిని ఇంకా చేతులు పట్టుకుని టైంకి 10 మంది ఆ చర్చిలో చొరబడి అందరూ వేసుకుంటారు. ఈ కడవ దినాల్లో అప్పు అది గిల్లి కై పెట్టింది. మనకి నెమ్మది లేకుండా, మన పనిలో మనం ముందుకు సాగకుండా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. ఎక్కడో చోట మనం మందిగా ఇలా రకరకాల ఆటంకం. ఇవి జరుగుతున్న ఈ దినాల్లో మనం ప్రార్థనలో బలంగా, ఏ దుష్టుడు మన మీదకి వచ్చినా దైవ శక్తిని అడ్డుపెట్టుకోలేదు తప్ప మానవ సహాయం కోసం మనం పోరాడు. మనమే ధైర్యంగా భక్తితో ప్రార్థనలో వెళ్ళాలి, పరిచయలో ఉండాలి, దేవుని పక్షంగా మరి మనం సాగిపోవాలి. ఎన్ని శ్రమలైనా నిలబడగలగాలి. దినాలు మంచి బాగోతుంది, దినములు చెడ్డవి కదా చెప్పాడు కదా. దినాలు చెడ్డది. ఎఫ్ఎస్సి 5:16 వచ్చిన దినములు మంచి కాదు. మనుషులు మంచిగా లేదు, మనుషులు మంచిగా ఉండటం లేదు. ఏదో రకమైన ఆటంకాన్ని కలిగిస్తున్నారు, ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు, ఏదో రకంగా మన మనశ్శాంతిని దెబ్బతీస్తున్నారు, ఏరుకొని మరి తగాదాలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ అపవాది వరలో ఉండి వారిని ప్రోత్సహించి మనల్ని ఆటంకపరుస్తున్నారు. అదే నేను మొన్నసారి చెప్పాను మీకు, అపవాది ఆ సమయపు కొంచెమే అని ఎరిగి గర్జించి సింహం వలె వాడు ఎవరిని మృంగాలా, ఎవరిని నాశనం చేయాలా, ఎవరి మనశ్శాంతిని దొంగిలించాలా అని తిరుగుతున్నాడు. ప్రకటన 12:12 ప్రకటన 12:12 అటువంటి వాడిని ఎదిరించాలి అంటే మనకి విశ్వాసం కావాలి. మన ప్రార్థనలో పటిష్టంగా ఉండాలి,
మన ప్రార్థనలో బలంగా ఉండాలి. ఇవి నేర్చుకోవాలి. మరి ఇవి నేర్చుకోవాలంటే మన మందిరంలోనే వీటి గురించి చెప్తారు. మనం మందిరాన్ని రావడానికి ఇష్టపడతాం. అన్ని పిచ్చివి కాదు. రోజు రోజుకి శ్రద్ధ తగ్గిపోతుంది. రోజు రోజుకి ఆలోచన తగ్గిపోతుంది. పనులు ఎక్కువైపోవటము, అనవసరమైన పనులకి ప్రాధాన్యత ఇవ్వటము, ఇలా ఏదో రకంగా దేవునికి దూరం అవుతున్నారు. మరి దేవునికి దూరం అయితే కష్టం నాకేమైతుంది? అపవాది నీ మీద నీ పని మీద మరి పోరాటం చేయకుండా ఎలా ఉంటాడు? నీలో విశ్వాసత లేనప్పుడు వాడికి లోపమైపోతాడు. నీలో ప్రార్థించే శక్తి లేనప్పుడు నీవు చాలా ఈజీగా కనిపిస్తావు. వీళ్ళ దగ్గర ఈజీగా పడగొట్టచ్చు, వీళ్ళు ఇట్లనే మోసం చేయొచ్చు అని వాడు ప్లాన్తో మన జీవితాల్లో అటాక్ చేస్తాడు. కాబట్టి దేవుని తనలో ఉన్న ఆత్మీయ శక్తిని మనం అనుభవించాలంటే దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని ఆత్మతో నడిపించాలి. దైవ కార్యాలు చేయడానికి సిద్ధంగా, ప్రభు పక్షంగా నిలబడడానికి సిద్ధంగా, ప్రభు ఆశీర్వాదాలు అందుకోవడానికి సిద్ధంగా. ఇంకా సమయం కోరిక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ఆయన చిత్తమేమిటో గ్రహించాలి. అటువంటి గ్రహింపు కలిగి ప్రభు పనిలో నమ్మకంగా సాగిపోవడానికి సిద్ధపడతాం. మనలో మనం శ్రద్ధ చేసుకుంటాం. దేవుని వాక్యాన్ని వీలుగా ఏదైనా పని అంటే వాక్యం తర్వాత ఆ పని చూసుకుంటాం. ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మందిరానికి రావాలి. ప్రభు సహవాసాన్ని కోరుకోవాలి. అటువంటి ఆత్మీయ ఆనందంతో, ఆత్మీయ అనుభవంతో, ఆత్మీయ శక్తితో మన ముందుకు సాగి వెళ్ళడం దేవుడికి ఇష్టం. కనుక ఆయనకు ఇష్టమైన పని చేసి మనం ఆశీర్వాదాలు అందుకుంటే అది మనకి మేలు. అటువంటి మేలైన జీవితాలు ప్రభు మనందరికీ అనుగ్రహించి తన కృపతో నింపి నడిపించే ఆయన సన్నిధిలో నిత్యము మనం సాగిపడి ప్రార్థించడం ద్వారా మన ప్రభు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు అందుకుంటున్నాం. సమయంలో